హాయ్ అండి, మీరు చూస్తుంది A2BS కొరమేను ఫిష్ ఫార్మింగ్. నా పేరు బాలు. ఫ్రెండ్స్, ఇకపై ఈ ఛానల్ పేరు మారే అవకాశం ఉంది. A2BS హంటర్ కట్స్ అని పెట్టవచ్చు. ఎందుకంటే ఇకపై మన ఛానల్లో 2 రకాల వీడియోస్ ఉంటాయి. నేను చేపల్ని మార్కెట్ చేసే వీడియోస్, అంటే మా నాగాలంకలో దొరికే చేపల్ని నేను మార్కెట్ చేయాలనుకుంటున్నాను. షాప్ పెట్టాను కాబట్టి సో దానికి సంబంధించిన వీడియోస్, మన కొరమేను చేపల గురించి సంబంధించిన వీడియోస్ ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ మధ్య నేను వీడియోస్ కూడా ఎక్కువగా కొరమేను సంబంధించి పెట్టట్లేదు. దానికి రీజన్ ఏంటంటే పెట్టడానికి పెద్దగా లేవు. నాకు తెలిసి కొరమేను గురించి అన్నీ పెట్టేసాను అని అనుకుంటున్నాను. ఏమనగా ఉంటే కనుక కంపల్సరీ పెట్టకుండా ఉన్నాను. సో కొరమేను సంబంధించిన వీడియోస్ లేట్గా వస్తాయి. ఇక పిల్లలు అమ్మటం, రెడీ అయిన పిల్లలు సేల్ చేసుకోవాలి కాబట్టి దానికి సంబంధించిన వీడియోస్ మాత్రం ఎక్కువగా ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, విషయం ఏంటంటే ఇకపై కొరమేను చేపల్ని మనమే సేల్ చేస్తాం. సో ప్రాబ్లం లేదు. చేయాల్సిందల్లా ఏంటంటే కొరమేను చేపలు మీరు పట్టాలనుకున్నప్పుడు 2 days ముందే ఫీడ్ అనేది కంపల్సరీ ఆపేయాల్సిందే, తప్పదు అది. దాంతోపాటు ఏంటంటే మీకు చెప్పేది, ఫస్ట్ మేము తీసుకునేది ఓన్లీ 700 నుంచి 800 kg మాత్రమే ఫస్ట్ ఒక రౌండ్ తీసుకెళ్తాం. అవి మీ దగ్గర నుంచి మార్కెట్ తీసుకెళ్ళే లోపల వాటి కండిషన్ ఎలా ఉన్నదన్నది మనం చెక్ చేస్తాం. సో అది ఓకే, ఫుల్గా క్లారిటీగా మాకు కండిషన్ అంతా బాగానే ఉంది, ఆ చెరువు మనం ఇక చెరువు మొత్తం సేల్ చేయొచ్చు అని ఫిక్స్ అయిన తర్వాతే ఇక 2-3 ట్రిప్పుల్లో మీ చెరువు మొత్తం ఖాళీ చేసేసి మీకు అక్కడే స్పాట్ పేమెంట్ చేసేసిన తర్వాతే మేము చేపలను తీసుకెళ్ళటం అనేది జరుగుతుంది. సో చేపలను తీసుకెళ్ళిపోయిన తర్వాత మేము డబ్బులు ఇస్తాం అన్న కాన్సెప్ట్కి మేము ఉండము. సో మీరు కూడా తీసుకెళ్ళండి తర్వాత ఇవ్వండి అన్నమాట మీరు అనొద్దు. సో అది మేము మార్కెట్ చేయాలనుకుంటే మాత్రం మీరు తీయాల్సిందల్లా మేము ముందే చెప్తాం. ఫస్ట్ ట్రిప్కి 700 kg 800 kg మించి మేము తీసుకోము. ఎందుకంటే కండిషన్ చూసుకుని తీసుకోవాలి కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్, ఇకపై చేపలు, కొరమేను చేపలు కూడా కొనటం అనేది జరుగుతుంది. సీడ్ ఎటు సప్లై చేస్తాం, అది మీ అందరికీ తెలిసిన విషయమే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. కలిసి కొరమేను సాగుని సక్సెస్లోకి నడిపిద్దాం. ఐ విల్ ట్రై. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏంటంటే, మీరు నార్మల్ కాల్ చేస్తే నేను రిసీవ్ చేసుకునే అవకాశాలు 90% ఉండట్లేదు. సో 9493243217 నా ఫోన్ నెంబర్ మీకు ఐడియా ఉంటుంది, కొత్తగా చూసేవాళ్ళు కాకుండా. సో మీకు సంబంధించిన చేపలు అమ్మాలనుకుంటే ఆ వీడియోస్ని నాతో చాట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా సరే, మీరు మాట్లాడాలన్నా సరే వాట్సాప్కి కొంచెం కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే కాల్స్ కొంచెం హెవీగా ఉంటుంది, నేను రిసీవ్ చేసుకోలేకపోతున్నాను. దానికి ఇంకొక రీజన్ ఏంటంటే, నేను కంపెనీ పెట్టానని చెప్తున్నాను కదా చేపలకు సంబంధించి. నాకే బోట్స్ ఉండటం వల్ల వాళ్ళతో పాటు నేను కూడా ఫిషింగ్కి వెళ్ళాల్సిన అవసరం పడుతుంది. సో నాకు రిసీవింగ్ ఉండట్లేదు కాల్స్కి. సో వీలైనంత వరకు వాట్సాప్లోనే మీ డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తూ ఉండండి. మనం వాట్సాప్లోనే టచ్లో ఉందాం ఫ్రెండ్స్. ప్లీజ్ దీన్ని మాత్రం నా రిక్వెస్ట్ అనుకోండి. ఎందుకంటే ఒక్కసారి వారం రోజుల కాల్స్ కూడా పెండింగ్ ఉండిపోతున్నాయి. ఓన్లీ వాట్సాప్ వాళ్ళకే నేను రిప్లై అవ్వటం జరుగుతుంది. అందుకని కొంచెం దృష్టిలో పెట్టుకుని వాట్సాప్లోకి కాంటాక్ట్ అయ్యేలాగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.